జామ చెట్టు పిందెలు వచ్చింది. థర్డ్ ఒక కాయ తిని దీన్ని గింజ దగ్గర నుంచి పెంచానండి. మీరు నమ్ముతారో నమ్మరో కానీ ఇది చాలా స్వీటు, అసలు శ్వేతవర్ణంలో ఉంటుందన్నమాట. అసలు ఎంత స్వీట్గా ఉంటుందంటే చాలా మెత్తగా కూడా ఉంటుంది. సీడ్ కూడా గట్టిగా ఉండదండి. సీడ్ కూడా చక్కగా మనం యాపిల్ పండు తింటున్నట్టుగా ఉంటుంది. ఇగో 1 2 3 4 ఈ కొమ్మకే 4 పిందెలు వచ్చినాయి. లాస్ట్ ఇయర్ కూడా ఒక 15 కాయలు దాకా కాసిందండి. దాని సెకండ్ టైం కూడా, ఫస్ట్ టైం ఒక 2 3 ఇచ్చింది కానీ లాస్ట్ టైం కూడా బాగా 15 దాకా కాసింది. మరి ఇప్పుడే స్టార్ట్ అయింది పిందెలు రావడం. దీనికి మరి మెన్యూర్ ఇస్తే ఇది ఎంతవరకు కాస్తుందని చూడాలి. ఇదిగో ఇక్కడ కూడా ఒక పిండి ఉంది, 5వది. ఇది ఒకటి ఉంది. ఇదిగో ఇక్కడ కూడా ఒకటి వచ్చింది చూడండి, 6. ఇది కొమ్మకి ఇంకేమన్నా ఉన్నాయో చూడాలి. ఇంకో ఇక్కడ 2 ఉన్నాయండి కుచిటారు కొమ్మన. 6 7 8వదండి. 7 8 ఉన్నాయి. 8 వరకు ఇక్కడ ఒకటి ఉందండి. 9 పిందెలు వచ్చినాయండి. ఈ 9 పిందెల్ని నేను నిలబెట్టుకోగలిగితే 9 పెద్దగా అయ్యేటట్టు చూసుకోవాలి, సైజు కూడా పెరిగేటట్టు చూసుకోవాలి. ఈ ట్రిప్కి, ఈ నెక్స్ట్ ట్రిప్కి మళ్ళీ పూత వస్తుంది అన్నమాట. ఇలా నవంబర్ దాకా సీజన్, నవంబర్ డిసెంబర్ వరకు కూడా వస్తూనే ఉంటుంది. ఆల్మోస్ట్ డిసెంబర్ నుంచి తగ్గుతుంది. నవంబర్ వరకు బాగా కాస్తుంది జామ చెట్టు. ఇక్కడ ఇది చాలా మంచి వెరైటీ అండి. ఇది సీడ్లింగ్ నుంచి పెంచాను నేను. ఇది ఎప్పుడు ఇది కరోనా టైంలో ఒక పండు తెచ్చుకొని తింటే చాలా స్వీట్గా ఉంది. అబ్బా ఇదేదో చాలా బాగుంది, ఏదో వెరైటీగా ఉంది, దీన్ని పెంచుదాము చూద్దాము అని చెప్పి కోకోపీట్లో ప్లాస్టిక్ గ్లాసెస్ ఉంటాయి కదండి, దాంట్లో వేసాను ఒక 5-6 గింజలు. ఒక 2-3 చెట్లు వచ్చినాయి. అవి కొంచెం పెద్దగా అయ్యే వరకు చూశాను. అందులో నుంచి కొంచెం హెల్తీగా ఉన్న 2 ప్లాంట్స్ని ప్లాంట్ చేశాను. ఒక 2 సీడ్లింగ్స్ చేస్తే అందులో ఒకటి హెల్తీగా పెరిగింది. దాన్ని 2019 అండి, కరోనా టైం నాకు గుర్తు. ఎందుకంటే ప్రతిదీ నేను ఇలా ప్లాంట్స్, నేను ఇంట్రెస్టింగ్గా వేసుకున్న ప్లాంట్స్ అన్ని టైంతో సహా గుర్తు పెట్టుకుంటాను అన్నమాట. ఇక్కడ కూడా ఒక 2 ఉన్నాయి, ఇక్కడ ఒక 3 ఉంది, ఇక్కడ ఒక 3 ఉన్నాయి, ఆ పైన ఒక 3 ఉన్నాయి. మొత్తం ఒక 10 ఉన్నాయండి. ఈ 10 వచ్చినా చాలు. ఇవన్నీ తీసేస్తాను అన్నమాట. ఎక్స్ట్రా కొమ్మలన్నీ తీసేస్తే వెజిటేటివ్. ఈ కాయలు కొంచెం, ఎందుకంటే పాటులో వేసాం కదండి, ఇది టెర్రస్ గార్డెనింగ్. ఎందుకంటే ఇదేమన్నా మనకు నేలలో లేదు కదా, మనం ఇచ్చే కొంచెం మెన్యూర్ తోటి ఇన్ని కాయలు నిలబడాలంటే మనం వెజిటేటివ్ గ్రోత్ని తగ్గించుకోవాలి. అంటే ఎక్కువ ఎనర్జీ అటు పోకుండా చూసుకోవాలి కాయకు వచ్చేలాగున. అందుకని దానికి కావాల్సినట్టుగా కొంచెం కేర్ తీసుకుంటూ కొంచెం మెన్యూర్ ఇస్తూ, రోజు కొంచెం కిచెన్ వేస్ట్ వాటరు, మజ్జిగ, వర్మీ కంపోస్టు ఇలా ఇస్తూ ఉంటే కాయ సైజు పెరిగేది. నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం 3 ఉండాలండి మనం ఇచ్చేవి దేంట్లోనైనా. 2-3 ఉండేలాగానే చూసుకోవాలి. పొటాషియం ఏంటంటే ఫ్లవరింగ్ని పెంచుతుంది, నైట్రోజన్ ఏమో కాయ హెల్తీగా పెరగడానికి, గ్రీన్గా లీవ్స్ హెల్తీగా ఉండడానికి, దానికి కావాల్సిన అన్నీ అబ్జర్వ్ చేసుకొని పెరగడానికి సాయం చేస్తుంది. ఇది ఫాస్ఫరస్ రూట్ గ్రోత్ని ఇంప్రూవ్ చేస్తుంది అన్నమాట. ఇలా తీసేస్తా. ఏంటంటే
డ్రై అయిపోయిన లీవ్స్ కానీ డ్రై అయిపోయిన స్టెమ్స్ కానీ చిన్న చిన్నవి ఉంటాయి చూడండి, అవన్నీ తీసేస్తూ ఉంటే ఏంటంటే దానికి కొంచెం మనం ఏరియేషన్ ఇచ్చినట్టు అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ ఫ్రూట్ కూడా పెరగడానికి మనం హెల్ప్ చేసినట్టు అవుతుంది.